గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్. నీ పేరేంటమ్మా? కార్తిక సార్ నా పేరు. కార్తిక. నీ పేరమ్మా? వెన్నెల. కార్తిక వెన్నెల. 9th క్లాస్? ఎస్ సార్. 9th క్లాస్. నువ్వమ్మా? 9th ఏ సార్. ఇద్దరు 9th ఏ. ఎస్. రండి. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ క్లాస్. హాస్టల్ క్లీన్గా ఉందా? ఈరోజు నేను వచ్చాను, క్లీన్ చేశారా? క్లీన్ గానే ఉంటుంది సార్ రోజు. ఎప్పుడు క్లీన్గా ఉంటుందా? ఎస్ సార్. మొత్తం ఇవన్నీ హాస్టల్స్. ఎస్ సార్. అది మా క్లాస్ హౌస్ రూమ్ సార్. ఎక్కడ తీసుకుపోతున్నాను ఇప్పుడు? మా రూమ్కి తీసుకెళ్తున్నాం. ఎక్కడమ్మా? దిస్ ఈజ్ యువర్ బెడ్, దిస్ ఈజ్ యువర్ బెడ్. ఎంతమంది అమ్మా? రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంత బెడ్కి వచ్చి ఒకళ్ళు ఉంటారు సార్. ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా? ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు. అక్కడ ఒకరు ఉంటారు. మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 మెంబర్స్ సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం సార్. డిమాండ్ చేసి క్లీన్గా పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటున్నాం సార్. ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? గవర్నమెంటరీలో ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలి. ఆర్ఓ ప్లాంట్. అవును సార్. ఓకే. వాషింగ్ ప్లాట్ఫామ్ అను డ్రైయింగ్ ప్లాట్ఫామ్ లేదు సార్. అవి ఒక కావాలి సార్. అచ్చమ్మా. ఓకే. ఇట్లా అప్పట్లో ఊర్లలో కూడా కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళు సాయంత్రం. ఇటువంటివన్నీ చేయమని చెప్పారమ్మా మీరు? అడిగారా మీ ఆఫీసర్కి? అక్కడ ఉంది కదా. అడిగాము సార్. ఏం చెప్పారు? ఏం చెప్పారు దీని మీద? ఈ పలిగిపోయినగా చేయించవచ్చు అని చెప్తే చేస్తా అన్నారు. ఎప్పుడు చెప్పారమ్మా? మొన్న చెప్పాను సార్. ఇవి కూడా ఒకసారి ఇది పగిలిపోయిందనుకో, వరుసగా అది పగులుతుంది, అది పగిలితే ఇది పగులుతుంది. అది అక్కడనే కానీ రిపేర్ చేస్తే అక్కడే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా బిల్డింగ్ కట్టాం, దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఓకే సార్. చేసినప్పుడు బిల్డింగ్ బాగుంటుంది, అంటే ఎక్కువ కాలం మనకు అనుకూలంగా వాడుకోవడానికి మనకు వస్తుంది. క్లాస్ రూము అదే మరి మీరు చదువుకోవడానికి రెంట్కి. అవును సార్. డార్మెంటరీ చదువుకోవడానికి. పోలీస్ కావాలని మీలో వచ్చిన ఆలోచన, లేకపోతే మిమ్మల్ని పరిస్థితులు ప్రభావితం చేశాయి? సార్ మాలో వచ్చిన ఆలోచన. మీలో వచ్చిన ఆలోచన. అవును సార్. కొంతమంది బాగా ఇంజనీర్లు కావాలి, ఐటీ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీ అభిప్రాయం? పోలీస్ అయితే అందరినీ కాపాడొచ్చు కదా సార్. ప్రజలకు మేలు చేయొచ్చు. అవును సార్. అందరూ పోలీసులు కాలేరు కదమ్మా. ఇప్పుడు పోలీసుల్లో కూడా టెక్నాలజీ బాగా ఉపయోగిస్తున్నారు. ఐడియా ఉందా మీకు? టెక్నాలజీ పైన అవగాహన ఉందా? ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఇక్కడ పెడతాం. అవును సార్. పెడితే ఏమవుతుంది? ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది సార్. తెలుస్తుంది. ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినా, లేకుంటే క్రిమినల్స్ ఎవరన్నా వచ్చినా, అవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి కంట్రోల్ రూమ్లో పెడితే కంట్రోల్ రూమ్లో వాచ్ చేసుకోవడానికి, పోలీసింగ్ చేయడానికి అవకాశం వస్తుంది. మీ క్యాంపస్లో చెట్లు తక్కువ ఉన్నాయి కదమ్మా, మరి ఎట్లా? ఎప్పుడు మీ టీచర్స్ ఆలోచించలేదా చెట్లు కూడా పెట్టాలని? ఆలోచించారు సార్. ఇప్పుడు మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పెట్టామమ్మా. అవును సార్. స్వర్ణాంధ్ర. ఎప్పుడు పెట్టాము? 3rd సాటర్డే సార్. ఆ రోజు మీరేం చేస్తున్నారు? రోజు మొన్న నో ప్లాస్టిక్ డే చేశారు సార్. చేశారమ్మా? చేశారు సార్. ఆ రోజు మీరందరూ కూర్చొని చర్చిస్తున్నారా? చర్చిస్తున్నాం సార్. చర్చించినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? ఇప్పుడు మీ ఊరికి పోతారమ్మా, మీ ఇంటికి. మీ ఇంటికి పోయినప్పుడు మీ ఇంటి పరిసరాల కంటే ఇది బాగుందా, ఇల్లు బాగుందా?
ఇదే బాగుంది సార్. సెకండ్ హౌస్ ఇది బాగుంది. బాగుంది సార్. అక్కడ తల్లిదండ్రులు బంధువులందరూ కుటుంబ సభ్యులు ఉంటారు, వెళ్తారు. అవును సార్. ఆ ఇల్లు కూడా ఇదే మాదిరిగా ఇంకా బాగుండడానికి ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? మీరు ఎందుకు మీ తల్లిదండ్రులు మోటివేట్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా వాళ్ళకు కూడా. చెప్పాలి సార్. అందరూ కూడా మీరు మార్పు తీసుకురావాలి కదా. మీరుండే ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఏమ్మా? ఈ బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది. మీ మెస్ క్లాస్ రూములు హాస్టల్స్ అన్నీ పక్క పక్కన ఉన్నాయి. అవును సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బయటకు వెళ్ళకుండా లోపలే వెళ్ళి సేఫ్టీగా వెళ్ళొచ్చు సార్. తక్కువ టైంలో వెళ్ళొచ్చు, బాగా చదువుకోవచ్చు. సేఫ్టీగా క్లాస్ రూమ్కి ఇన్ టైం వస్తారు, సేఫ్టీ ఉంటుంది. హాయ్, ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఏమ్మా ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు, అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ అమ్మా. నీ పేరు? From 9th standard in Dr. B.R. Ambedkar Woodland at Bhopal. This is my project, sir. My project name is flame detecting system. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే. ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంతేనా? ఓకే సార్. నువ్వమ్మా? Have a colorful good morning, sir. Thank you, ma. My name is Tanushree. I'm studying 7th standard. My project name is Joystick Kasi Car. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a colorful. కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? నీకు ఏమనిపిస్తూ ఉంది? నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు. ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీలో మార్పు ఉంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని. నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కాబట్టి నీతో మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా, అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. క్యారీ ఆన్. Before doing this project, required materials: DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wise. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir.